ఏంట్రా రెచ్చిపోతున్నావు? రే గంగారాం, నేను మాట్లాడేది నీతోనే. నాకు తెలుసు నువ్వు నా ఫోన్లని వింటావని. కార్టూన్ నా కొడకల్లా ఒక్క ఫోన్ కాల్ తో అయిపోతావరా నీ అబ్బా. మరి ఎందుకు చేయలేదురా ఫోన్? ఒక్క ఫోన్ చేసి నన్ను ఇరికియడం మానేసి ఈ సొల్లు కబుర్లు ఏంట్రా ఫోన్లో? ఏ విను నువ్వు మాట్లాడతా నేను విన్నాగా. నేను మాట్లాడతా నువ్వు విను. ఇరికిస్తా నీ చుట్టాలు మొత్తాన్ని, నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా. నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 15 మంది, నీ తమ్ముడు పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరు ఇక్కడే ఉంటారు. అది మర్చిపో మాకు. నీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ డోర్ నెంబర్లు, ఫోన్ నెంబర్లతో సహా మొత్తం నాకు తెలుసురా. నాకు కానీ తిక్కలేస్తే అందరిని ఇరికిస్తా. ఇక నీకు అమెరికాలో ఎన్ని బిజినెస్ ఉన్నా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇక్కడ నీ డిస్పెన్సరీ బిజినెస్ అంతా నీ తమ్ముడు, నీ బామ్మర్ది కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. దొంగ పేమెంట్లు అమెరికాలో ఎన్ని చాలా మంది చేస్తున్నారు నాకు తెలియదు అనుకుంటున్నారా? డాలస్ స్టేట్ లో నీ తమ్ముడు మొత్తం చెప్తాడా చెప్పడా? అందరూ అనుకుంటున్నారు నీకు డిస్పెన్సరీ ఒకటే ఉందని. కానీ నీ గ్యాస్ స్టేషన్ లో రోజు పెరిగి తగ్గే గ్యాస్ ప్రైస్ నువ్వే డిసైడ్ చేస్తాను, ఎవరికి తెలియదు. కిసినోళ్ళకి వెళ్ళి ఎన్ని కోట్లు సంపాదించారు నాకు తెలియదు అనుకుంటున్నారా? నీ అబ్బా. ఇది కాకుండా మళ్ళీ స్మోక్ షాప్ ఒకటి, ఇండియాలో నీకు ఒక థియేటర్ కూడా ఉంది, దిల్ కుష్ మహల్. నీ బంధువులు మెయింటైన్ చేస్తున్నారు దాన్ని. నాకు కానీ తిక్కలేస్తే బ్యాగ్ చేసుకొని బయలుదేరుతా, అందరు నిరికిస్తా. ఇప్పటివరకు ఎన్ని కూలి పనులు చేస్తుంటారా? 5, 10, 15? నేను చేశాను తెలుసా? F1 స్టూడెంట్ అంటే ఏమనుకున్నారు? నీ అవ్వ. ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల పట్టించుకోవట్లేదు, కానీ పట్టించుకోవడం మొదలు పెడితే ఆ దేవుడిని కూడా పట్టుకుంటాను రా. అది కాదు. ఎవడ్రా నీకు బాయ్? నేను నీకు బాయ్ అండ్ బే. మన అండర్స్టాండింగ్ మీద పోతే మంచిది. పేమెంట్ల గురించి మాట్లాడుకునే బ్యాచ్ కాదు, సెటిల్మెంట్ బ్యాచ్. ఐదర్ నువ్వా నేనా? నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వటం, నేను నీకు వార్నింగ్ ఇవ్వటం కాదురా. ఇద్దరు పడితే ఇద్దరు ఇరికిచ్చేసుకుందాం. గోలీ నీకైనా దూరాలి లేదా నాకైనా దూరాలి. దా.